దివ్యాంగులకు త్వరలో త్రిచక్ర మోటార్ వాహనాలు. మంత్రి డివిబి స్వామి వెల్లడి. దివ్యాంగుల సంక్షేమం, గౌరవానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా వారికి నెలకు 6,000 పింఛను ఇస్తుందని దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలశ్రీ వీరాంజనేయ స్వామి అయితే అన్నారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రిని పలువురు దివ్యాంగులు కలిశారు. దివ్యాంగులకు 7 రకాల వరాలైన ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణం, అమరావతిలో దివ్యాంగుల భవనం, స్థానిక సంస్థల ప్రాతినిధ్యం, క్రీడల్లో ప్రోత్సాహం, ప్రత్యేక ఆర్థిక రాయితీలు, బహుళంతస్తుల ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టులో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు, వైద్య సామాజిక భద్రతా ప్రకటింపునకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి స్వామికి వారి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి స్పందిస్తూ దివ్యాంగులకు త్వరలో ఉచితంగా 3 చక్రాల రెట్రోఫిటెడ్ మోటార్ వాహనాలు అందిస్తామని వెల్లడించారు. నియోజకవర్గానికి 10 మంది చొప్పున 1750 మంది దివ్యాంగులకు 17.50 కోట్ల విలువైన వాహనాలను అందిస్తామన్నారు. దివ్యాంగుల కోసం విశాఖలో 200 కోట్లతో పారా స్పోర్ట్స్ స్టేడియం నిర్మిస్తున్నట్లు కూడా చెప్పారనమాట. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వీరందరికీ కూడా. సో, ఉచితంగా వాహనాలు అయితే ఇవ్వబోతున్నారన్నమాట, బైకులు. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్